ఈ వేడివేడి కూరలో అలా నిమ్మకాయ పిండుకొని రైస్‌తో గానీ, కినోవాతో గానీ, లేదా వేడివేడి చపాతీలో అలా నంచుకొని తింటుంటే ఆహా! టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్. దేని గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఇక్కడ చూస్తున్నారే రెడ్ కిడ్నీ బీన్ అంటే రాజ్మా. నాట్ సో కామన్ ఇన్ తెలుగు హౌస్ హోల్డ్స్ బట్ ఆల్సో మేబీ ఇన్ సౌత్ ఇండియా. దీన్ని ప్రిపేర్ చేసుకోవాలంటే మాత్రం 8-9 గంటలు ఖచ్చితంగా ఈ బీన్స్ నానాలి. నానిన తర్వాత కుక్కర్‌లో గూడా 3-5 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఈ లోపల మనం కట్ చేసుకోవాల్సింది టమాటా, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి. ఇవి కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటాలతోటి మనం ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ ఈ జ్యూస్ కాదు. కాబట్టి ఓవర్‌గా బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా ఒక 2, 3 సార్లు పల్స్ చేసిన టమాటా ప్యూరీ రెడీ అయిపోయింది కాబట్టి, ఈ లోపల మన కుక్కర్ విజిల్స్ వచ్చి రిలీజ్ అయినే ఉంటుంది. మీరు టెస్ట్ చేసుకుంటే గనక ఇలా పలుకులుగా విరిగితే మన రాజ్మా రెడీ. సో, స్టవ్ ఆన్ చేసుకొని, మూకుడు పెట్టుకొని, అందులో నూనె వేసి, జీరాతో పాటు బే లీఫ్‌ని బాగా వేయించుకున్న తర్వాత, ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని కూడా బాగా దోరగా వేయించేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకొని, మనం రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసి బాగా మగ్గనిచ్చాలి. ఆ మగ్గిన తర్వాత ఫ్లేవర్ బాగా పడుతుంది కదా! దీనికి 2 చెంచాల కారం పొడి, 1 చెంచాడు పసుపు, 1 చెంచాడు ధనియా పొడి, 1 చెంచాడు జీరా పొడి, ఇంకో చెంచాడు గరం మసాలా వేసేసుకొని, ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఫ్లేవర్ అంతా పట్టనివ్వాలి. దీని తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మా బీన్స్ నీళ్లతో సహా ఈ మిశ్రమానికి యాడ్ చేసేసుకోవాలి. ఒక గోరువెచ్చని గ్లాస్ నీళ్లు పోసేసుకొని మూత పెట్టుకొని ఉడికిన తర్వాత మన టేస్ట్‌కి తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ అంతా బాగా బీన్స్‌కి పడుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కొనుక్కున్న రాజ్మా టైప్‌ని బట్టి ఉడకడానికి కూడా కొంచెం టైం పడుతుంది. కొంతమందికి బాగా మెత్తగా ఇష్టపడతారు. కొంచెం పలుకులుగా ఇష్టపడతారు. అది మన రుచికి తగ్గట్టుగా ఉంటుంది. ఈ కూరలో నేనైతే డ్రైడ్ కసూరి మేతి యాడ్ చేశాను. ఈ డ్రైడ్ కసూరి మేతి యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవరు, వాసన కూడా బాగా వస్తది. తర్వాత ఓ చెంచాడు బటరు అండ్ కొరియాండర్ ఏదైతే తురుము రెడీ చేసి పెట్టుకున్నానో అది పెట్టేసి మూతకు ఉంచేశాను. బటర్ అంతా కరిగిపోయి కూరంతా ఇలా దగ్గరికొచ్చి రెడీ అయిపోయింది. గ్రేవీగా కావాలంటే మీరు తినే లోపల గోరువెచ్చని గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు గ్రేవీగా వస్తుంది. దీన్ని చెప్పినట్టుగా రైసు, చపాతీ, కినోవా దేనితోటైనా తినొచ్చు. ఫైబర్‌కి ఫైబర్, ప్రోటీన్‌కి ప్రోటీన్, రుచికి రుచి. మరి మీరు ట్రై చేస్తారో లేదో కామెంట్స్‌లో చెప్పండి.